నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని ముందుగా ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్ కో సోలార్ పార్క్ ను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి సంక్రాంతి నేపథ్యంలో వివిధ వర్గాలకు తీపి కబురు చెప్పిన ప్రభుత్వం 6700 కోట్ల బకాయిల విడుదలకు సీఎం ఆమోదం తెలిపినట్లు ప్రకటించిన మంత్రి పయ్యావుల తిరుపతి తొక్కిసలాట కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబు పేరునే చేర్చాలి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పర్యటించారు. ఇక్కడి గ్రీన్ కో సోలార్ పార్క్ ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. సోలార్ పార్క్ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ సైట్లను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. ఏరియల్ వ్యూ అనంతరం రోడ్డు మార్గంలో ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ మొత్తం 2800 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, ఇంత భారీ ప్రాజెక్టును మన రాష్ట్రంలో నిర్మిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇటువంటి సమీకృత ప్రాజెక్టు దేశంలో మరెక్కడా లేదని వెల్లడించారు. సోలార్ పవర్ రంగంలో గ్రీన్ కో కంపెనీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుందని తెలియజేశారు. కర్నూలు నంద్యాల జిల్లాలోని ఈ ఇంటిగ్రేటెడ్ పినాపురం ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ విజిట్కి వచ్చాను. ప్రత్యేకించి విండ్, సోలార్, హైడ్రో, ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి యూజువల్ మన కోల్ ఇవన్నీ స్టాండర్డ్ ఇవి కాకుండా గ్రీన్ ఎనర్జీ, పొల్యూషన్ తక్కువ ఉండి పొల్యూషన్ లేకుండా ఈ ప్రపంచం మొత్తం నడుస్తూ ఉంది. ఇలాంటి దిశలో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి గ్రీన్ కో కంపెనీ ఈజ్ వెల్ నోన్ ఫర్ గత 15 సంవత్సరాలుగా ఇట్స్ రెన్యూబుల్ ఎనర్జీస్లో వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకమైన కంపెనీ. అది 15 సంవత్సరాల క్రితం ఇది అనిల్ చల్మల్ శెట్టి గారి ఆధ్వర్యంలోను, అలాగే మహేష్ కొల్లి గారి ఆధ్వర్యం వారు ప్రారంభించిన కంపెనీ ఇది. తర్వాత దీంట్లో మేజర్ స్టేక్ హోల్డర్స్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చెప్పి సింగపూర్ ప్రభుత్వం, అలాగే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళది, అలాగే ఓరెక్స్ కార్పొరేషన్ అని చెప్పి జపాన్, వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టి దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇది ఈ ప్రత్యేకించి గ్రీన్ కో కంపెనీ చాలా వరల్డ్లో లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ. ఇది వీళ్ళు ఇప్పుడు దాకా మన భారతదేశంలోనే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. 1,50,000 కోట్లు భారతదేశం మొత్తం పెట్టుబెడతా ఉన్నారు. మన రాష్ట్రంలో మటుకు 30,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు. ఇవి కాకుండా అదనంగా ఇంకొక 20,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతూ ఉన్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇంకా అలాగే ఉపాధి ఉన్న అంటే ఒక ఉద్యోగం కంపెనీ ఇస్తే ఆ వ్యవస్థ నడవడానికి అదనంగా ఇంకొక 4 మందికి 1:4 అనే రేషియో కింద అదనంగా ఇంకో 50,000 మందికి ఉపాధి కూడా లభించగలిగింది. దీనివల్ల ముఖ్యంగా ఈ పినాపురం ప్రాజెక్టుకి దాదాపు ఇప్పుడు దాకా ఒక 10,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇంకొక 24 కోట్లు అడిషనల్గా ఇంకా పెట్టుబడి పెడతా ఉన్నారు. 2021లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. దీంట్లో నేను గవర్నమెంట్ వచ్చాక కొత్త ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది వచ్చినప్పుడు దీంట్లో ఇది జరుగుతుందని తెలుసు, చాలా సంవత్సరాలుగా అందరికీ తెలుసు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చిన్న వైలేషన్ ఏదో జరిగింది, అది ఏదో వస్తే నాకు దాని మీద మాట్లాడితే అది యాక్చువల్ దాన్ని చూడటానికి వచ్చాను ఈ రోజున. ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ వర్గాలకు గుడ్ న్యూస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు జరపాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి నేపథ్యంలో చంద్రబాబు అత్యవసరంగా ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ బిల్లుల స్టేటస్ ను మంత్రి పయ్యావుల సీఎం చంద్రబాబుకు వివరించారు. ఉన్న నిధులను బిల్లుల రూపంలో చెల్లిస్తేనే ఇబ్బందులు వస్తాయని అధికారులు చెప్పారని, అయినప్పటికీ చంద్రబాబు బకాయిలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారని, మొత్తంగా 6700 కోట్ల రూపాయల విడుదలకు ఆదేశించారని పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ పట్ల, ఆర్థిక స్థితిగతుల పట్ల సుదీర్ఘమైనటువంటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు 3 గంటల సేపు సాగినటువంటి సమీక్షా సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను ఎన్నోసార్లు వివరించాం. ఒకవైపు 10 లక్షల కోట్ల రూపాయల బకాయిలు, ప్రతిరోజు కూడా దానికి చెల్లించాల్సినటువంటి వడ్డీలు, దానికి మించి 1,30,000 కోట్ల రూపాయలు సంబంధించి చెల్లించాల్సినటువంటి బకాయిలు. నూతన సంవత్సరం, ప్రజలు మనకు ఇచ్చినటువంటి బాధ్యతలున్నాయి. మన కష్టాలు ఎన్నున్నా, మన ఇబ్బందులు ఎన్నున్నా, ఒకవైపు మనం నడపాల్సినటువంటి వ్యవస్థను నడుపుతూనే మరోవైపు మనం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. ఆ హామీలను కూడా నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచన, తపన ప్రతి ఒక్కరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటికే గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. పెన్షన్లని భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి విధంగా పెన్షన్లను ప్రారంభించుకోవడం జరిగింది. అన్నా క్యాంటీన్లను ప్రారంభించుకోవడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో తల్లికి వందనం కానీ, రైతులకు కానీ ఏ రకంగా ఎప్పుడు ఇవ్వబోతున్నాం అనేటువంటిది కూడా ఇప్పటికే చూచాయిగా వెల్లడించడం జరిగింది. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఆ పోలీసు మిత్రులు ఎక్కడ కనపడినా కూడా ఎంతో ఆతృతగా అడిగేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ గురించి. ఎందుకంటే ఎంతో కష్టపడేటువంటి ఫోర్స్, సెలవులను ఉపయోగించుకోకుండా ఆ సెలవుల్ని కూడా ప్రజల కోసం, సమాజం కోసం ఉపయోగించుకునేటువంటి ఆ పోలీసు మిత్రులు ఆ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా 2 బకాయిలు ఉండిపోయినటువంటి పరిస్థితి గతంలో మళ్లీ వచ్చినటువంటి కూడా కంటిన్యూ అవుతా ఉంటే ఈరోజు ఒక ఇన్స్టాల్మెంట్ విడుదల చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. దీంతో పాటు సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కి సంబంధించి దీనికి సంబంధించి ఎంత అమౌంట్ అంటే 214 మన పోలీసులకు సంబంధించి కొంచెం పెరగచ్చు, కొంచెం తగ్గొచ్చు. మనకు ఉన్నటువంటి బిల్లుల్ని బట్టి అప్రాక్సిమేషన్ వేసుకుని చెప్పడం జరుగుతుంది. అదృష్టమో ఇవాళ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని ప్రజలు ఎన్నుకోవడం, ప్రజలు అద్భుతమైనటువంటి పరిణితిని చూపించారు అనడానికి ఇంతకన్నా వేరే అక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం, కేంద్రంలోని కూటమిని ఇవాళ అధికారంలోకి తేవడం అనంటే ప్రజలు కేంద్రం నుంచి కూడా సపోర్టు వస్తుంది అనేటువంటి నమ్మకంతోనే చేశారు. కేంద్రం కూడా బాసటగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగి 3 రోజులు గడుస్తున్న కారకులపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కూటమి సర్కార్పై మాజీ మంత్రి వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబు పేరునే చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒకరు చనిపోతే 14 మందిపై అక్కడి పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారని అన్నారు. అలాంటిది తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో 6 భక్తులు చనిపోయి 60 మంది గాయపడ్డారని, అయినా కూడా ఇంకా చర్యలు కనిపించడం లేదని ఆమె ధ్వజమెత్తారు. అందరూ అసహించుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. తిరుమలలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘోరమైన దుర్ఘటన జరగలేదు. చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యాడో ఈ టీటీడీ అలాగే వెంకటేశ్వర స్వామి పరువు ప్రతిష్ట దిగజారిపోయేలాగా ప్రతి ఒక్క కార్యక్రమం చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఈరోజు ఎంత బాధాకరం అంటే ఈ చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని టీటీడీలోను తిరుపతిలో పెట్టుకొని ఈరోజు 6 మందిని బలి తీసుకుంటే ఇంతవరకు ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు. వాళ్ళని కాపాడాలన్న ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈయనకి హిందువులంటే గౌరవం లేదా? ఈయనకి భక్తులంటే గౌరవం లేదా? వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా? ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు తనకి రోజు భజన చేసే నాయుడు గారినేమో టీటీడీ చైర్మన్ చేసుకున్నాడు. తన గత ఓఎస్డీ వెంకయ్య చౌదరినేమో అడిషనల్ ఈఓగా పెట్టాడు. మళ్ళీ జేఈఓగా కూడా పోస్ట్ ఇచ్చాడు. జేఈఓ అనేది ఒక సీనియరు అనుభవం ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన పోస్టుని ఏ అనుభవం లేనివాడు, భక్తి లేనివాడు, భక్తుల మీద ప్రేమ అభిమానం లేనివాడికి ఇచ్చాడు అంటే దానికి కారణం వెంకయ్య చౌదరి అవటమేనా అని నేను అడుగుతున్నా. ఇక ఎస్పీగా సుబ్బారాయుడు గారు తన దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన వాడిని తిరుపతి తీసుకొచ్చి ఎస్పీగా పెట్టాడు. ఇలా నీకు సేవ చేసే వాళ్ళని పెట్టుకొని భక్తులకి సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేకుండా చేసి ఈరోజు 6 మంది చనిపోవటానికి 60 మంది గాయపడటానికి కారణమైన వాళ్ళని ఇంతవరకు కేసు పెట్టకుండా కాపాడాలన్న ప్రయత్నం చేస్తుంటే
చంద్రబాబు నాయుడిని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే దీంట్లో వీళ్ళందరితో పాటు మొదటి ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి. ఎందుకంటే ఒక పక్క మోడీ గారి మీటింగ్ జరుగుతుంది, దానికి ఉన్న పోలీసులంతా అటుపోయారు. ఇక చిత్తూరు తిరుపతి జిల్లా పోలీసులనైనా ఈ టోకన్ల దగ్గర పెట్టి ఒక 3 రోజుల ముందుగానే టోకన్లు ఇచ్చి వాళ్ళకి సేఫ్టీగా పంపించుంటే ఈరోజు ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు. కానీ 9వ తేదీ టోకన్లు ఇస్తామని చెప్పి అది 8వ తేదీ సాయంత్రానికే ప్రీపోన్ చేసి 6, 7, 8 చంద్రబాబు నాయుడు కుప్పంలో కూర్చొని ప్రోగ్రాం చేసుకుంటూ పోలీసుల్ని అధికారుల్ని తన చుట్టూ తిప్పుకొని వాళ్ళని పని చేయకుండా చేసి 6 మందిని చంపేసి ఇప్పుడు అధికారుల తప్పిదమంటే ఇది తప్పించుకోవడం కాదా? ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం చేసిన హత్యే. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి 10వ తేదీని అందరికీ తెలుసు. నువ్వు తిరుపతిలోనే పుట్టావు, మీ చైర్మన్ టీటీడీ చైర్మన్ చిత్తూరు జిల్లా వాడే. మరి మీకు తెలీదా ప్రతి సంవత్సరం ఇన్ని లక్షలాది మంది వస్తారు, వారందరికీ సెక్యూరిటీ ఇవ్వాలి, సక్రమంగా టోకన్లు రిలీజ్ చేయాలన్న ఆలోచన మీకు లేదా? మళ్ళీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఆ గాయపడిన వాళ్ళని పరామర్శించేటప్పుడు ఈ టోకన్ సిస్టమ్ నేను తేలేదమ్మా, గత ప్రభుత్వం తప్పు అంటున్నాను. అందరూ ఐక్యంగా ఉంటూ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ మినీ గూడ్స్ లారీ అండ్ వ్యాన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమం జరిగింది. సంఘం అధ్యక్షులు చొక్కా నానాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సంఘం సభ్యులంతా ఐక్యంగా ఉంటూ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంక్రాంతిని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని సంఘం కార్యవర్గ సభ్యులు మంచి ఆలోచనతో పండుగ కానుకలివ్వడం అభినందనీయమని అన్నారు. ఎందుకు సంతోషంగా ఉందంటున్నానంటే గతంలో కూడా ఈ అసోసియేషన్కి రావడం జరిగింది, సందర్భంగా వచ్చి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఎందుకు సంతోషంగా ఉందన్నానంటే ఈరోజు రేపు జరగబోయేది పండుగ. సంక్రాంతి పండుగ అంటే అందరూ తెలుసు, మన వాళ్ళందరూ పండుగ చేసుకోవాలి. పండుగ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతికి ఎంత చిన్నవాళ్ళైనా సరే కొత్త బట్ట కట్టుకోవాలి, పండుగ చేసుకోవాలి, సంతోషంగా ఉండాలనేది ఆలోచన ఉంటుంది అందరికి కూడా. కానీ ఆర్థికంగా డబ్బులు ఉండాలి. అలాంటి పరిస్థితిలో ఈరోజు మీరందరూ కూడా ఈరోజు చూస్తే అందరూ కూడా వానర్స్ అన్నారు, కానీ వానరకం డ్రైవర్లు మీరు. నేను అడిగాను అందరినీ, ఏంటి నీ బండి ఉందంటే బండి, వానర్ అంటే వానరకం డ్రైవర్ అంటున్నారు ప్రతి ఒక్కరు. వానరకం డ్రైవర్ అంటే మీరు వానర్స్ కాదు, వర్కర్స్ కిందే లెక్క అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. మీ అందరూ కూడా వర్కర్స్ కిందే లెక్కనే. ఆ విధంగా ఈరోజు కష్టపడి పని చేసుకుంటున్నారు. మీరు ఈరోజు కష్టపడి పని చేసుకునే సందర్భంలో ఈరోజు పండుగ పూట మీరు దించుకున్న డబ్బులు వృధా కాకుండా ఆ డబ్బులన్నీ కూడా జాగ్రత్త చేసి దాన్ని దుర్వినియోగం చేయకుండా మళ్ళీ మీకే ప్రతి ఒక్క వానర్కి 5,000 రూపాయలు ఇచ్చారంటే ఈరోజు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కమిటీ వాళ్ళని కూడా సందర్భంగా. ఓకే, చెయ్యాలని ఉంటుంది, ఇద్దరు కూడా పేషెంట్ చేయాలని ఉంటుంది, ఇంకోటి చేయాలని ఉంటుంది, చేద్దాం. ఇవాళ కదా నెక్స్ట్ ఇంకోటికి ఇవ్వచ్చు, అవకాశం ఇద్దాం. ఇది బాగా పనిచేస్తే వీళ్ళే ఉంటారు, ప్రజలు కోరుకుంటారు, మీరు కోరుకుంటారు. అయితే మీరు అందరూ కూడా ఒకే తాటి మీద ఉండి జాగ్రత్త చేసుకోండి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మండలంలోని ఉప్పులూరు గ్రామంలో ఏర్పాటు చేస్తున్న కోడి పందాల శిబిరాలను కంకిపాడు పోలీసులు రెవెన్యూ సిబ్బంది ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. మరోవైపు పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని ఉయ్యూరు రూరల్ మండల పరిధిలో గల పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కోడి పందాల బర్లను పోలీసులు ధ్వంసం చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.